మొన్నటి వరకు డబ్బులు తీసుకున్నారు. తర్వాత ఫాస్టాగ్ రావడంతో పేమెంట్ డిజిటల్ అయింది. అయినా సమస్యకు పరిష్కారం దొరకలేదు. అందుకే కేంద్రం ఇంకో అడుగు ముందుకేసింది. జీపీఎస్ టోల్ సిస్టమ్ని త్వరలో తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. జాతీయ రహదారులపై టోల్ వసూలు కోసం ఇప్పుడున్న ఫాస్టాగ్ విధానాన్ని మార్చేందుకు కేంద్రం సిద్ధమైంది. ఫాస్టాగ్ స్థానంలో జీపీఎస్ ఆధారిత టోల్ వసూలు పద్ధతిని దశల వారీగా ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్టు కేంద్రం ప్రకటించింది. పైలట్ ప్రాజెక్టు ఫలితాలు, వాహనదారుల డేటా ప్రైవసీ సమస్యలు పరిష్కరించాక ముందుకు వెళ్తామని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది. కొన్ని ఎంపిక చేసిన రహదారులపై పైలట్ ప్రాజెక్ట్ చేపడుతున్నారు. కొత్త విధానం ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉందని, అనేక రకాలుగా పరీక్షించాక దేశవ్యాప్తంగా అమల్లోకి తెస్తామని కేంద్రం తెలిపింది. ఆటోమేటిక్ గా టోల్ ను వసూలు చేసే ఫాస్టాగ్ ను కేంద్రం 2016లో ప్రవేశపెట్టింది. దీంతో డిజిటల్ లావాదేవీలు పెరిగిన టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తింది. వాహనాల రాకపోకలు నెమ్మదిస్తున్నాయి. దీనిని తప్పించేందుకు కొత్తగా జీపీఎస్ ఆధారిత టోల్ చెల్లింపు విధానాన్ని తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. వాహనంలోని జీపీఎస్ పరికరాలు లేదా ఏఎన్పిఆర్ కెమెరా పరికరాలు టోల్ రోడ్డుపై వాహనం ఎంత దూరం ప్రయాణించింది అన్నది ఖచ్చితంగా లెక్క తేల్చుతాయి. దీనికి ఎంత మొత్తం చెల్లించాలి అన్నది కూడా నిర్ణయిస్తోంది. అకౌంట్ నుంచి ఆటోమేటిక్ గా మనీ కట్ అవుతుంది. ఇది పనిచేయాలంటే వాహనంలో జీపీఎస్ వ్యవస్థ ఉండాలి. ఇది లేని వాహనాలు జీపీఎస్ పరికరాల్ని అమర్చుకోవాల్సి ఉంటుంది.